నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారింది. ముఖ్యంగా భారతదేశంలో దీని వ్యాప్తి వేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం కిడ్నీ వైఫల్యం కారణంగా మరణాల సంఖ్య 38% పెరిగినట్లు గుర్తించారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే అది మరింత ముదరకుండా అరికట్టడానికి అనేక చికిత్సలు మరియు జాగ్రత్తలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ చేసే సాధారణ పనులు, అవి ఎదుర్కొనే సమస్యలు మరియు వాటిని ఎలా నివారించాలో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పిఎస్ వల్లి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు ది స్టూడియో. ఎస్, సో కిడ్నీ అనేది అంటే మన శరీరంలో కిడ్నీ ప్రాముఖ్యత ఏంటి, మీ మాటల్లో తెలియజేస్తారా? ప్రకృతి మనకి ప్రసాదించిన అత్యంత గొప్ప శరీర భాగాల్లో కిడ్నీ ఒకటండి. అందరూ అనుకుంటారు కిడ్నీలు అనేవి కేవలం ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. కాదు, కిడ్నీ యూరిన్ తయారీ కంటే కూడా ఇంకా చాలా రకాల ఫంక్షన్స్ చేస్తుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక కిడ్నీ అనేది ఏకదాటిగా 200 ఫంక్షన్స్ని ఇన్ సిరీస్ చేయగలుగుతుంది. అంటే యూరిన్ తయారు చేయగలుగుతుంది, రక్తాన్ని శుభ్రం చేస్తుంది, బ్లడ్లో ఉన్న యాసిడ్స్ని ప్యూరిఫై చేస్తుంది, హిమోగ్లోబిన్ రక్తం తయారు చేస్తుంది, విటమిన్ డి ప్రొడక్షన్లో పనికొస్తుంది, దాంతోపాటు మెటబాలిజంకి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో కిడ్నీస్ ఆర్ జస్ట్ మైటీ వండర్ఫుల్ ఆర్గాన్స్. అవి కేవలం అందరూ అనుకున్నట్టు యూరిన్ని తయారు చేసే ఆర్గాన్ కాదు. కిడ్నీస్ ఆర్ రియల్లీ వండర్ఫుల్, పవర్ఫుల్, మైటీ ఆర్గాన్స్. ఎస్ డాక్టర్ గారు, అసలు కిడ్నీ పనితీరు ఎలా ఉంటుంది? కిడ్నీ బేసికలీ ఒక మోటార్ లాంటిదండి. ఒక మోటార్ పనిచేయడానికి మనకి ఎలక్ట్రికల్ సప్లై అవసరం, దాంతోపాటు దానికి ఫ్యూయల్ అవసరం, దాని అవుట్పుట్ని క్యాప్చర్ చేయడానికి ఒక మెకానిజం అవసరం. అదేవిధంగా కిడ్నీస్ కూడా దానికంటూ ఒక బ్లడ్ సప్లై అవసరం. కిడ్నీకి బ్లడ్ సప్లై మెయిన్ హార్ట్ నుంచి వస్తుంది. అందుకే చెప్తారు హార్ట్ అండ్ కిడ్నీ ఆర్ లైక్ ట్విన్స్. గుండె బాగుంటేనే కిడ్నీ బాగుంటుంది. మన గుండె పంప్ చేసే బ్లడ్లో 25% బ్లడ్ సరాసరి కిడ్నీసే తీసుకుంటాయి. అంటే మన శరీరంలో ఇన్ని వ్యవస్థలు ఉంటే కిడ్నీ మీద హార్ట్కి ఎక్కువ పార్షియాలిటీ ఉంటుంది. గుండె పంప్ చేసే బ్లడ్లో 25% బరాబర్ సరాసరి కిడ్నీస్కి చేరుతూ ఉంటుంది. తర్వాత ఈ కిడ్నీస్లో ఉన్న సూక్ష్మమైన ఫిల్టర్స్, దాన్ని నెఫ్రాన్స్ అంటారు. ఒక్కొక్క కిడ్నీలో 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. వీటి మూల స్తంభాలు. ఈ చిన్నటి మైక్రోస్కోపిక్ నెఫ్రాన్స్ అనేవి, ఫిల్టర్స్ అనేవి ప్రతి ఒక్క కిడ్నీలో కూడా బ్లడ్ని ఓడబోసి శుభ్రమైన బ్లడ్ని తయారు చేసి ఆ చెడునంతా అక్కడ యూరిన్ రూపంలో పంపిస్తూ ఉంటాయి. ఈ యూరిన్ అనేది యూరిన్ పైప్ యూరిటర్ ద్వారా వచ్చి బ్లాడర్లో చేరి కాలానుగుణంగా బయటకు వస్తూ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఒక మోటార్ లాగే కిడ్నీకి ఒక బ్లడ్ సప్లై ఉండాలి, ఒక ఫ్యూయల్ ఉండాలి, అవుట్పుట్ సిస్టమ్ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రకృతి మనకి కిడ్నీకి ఇచ్చింది. మరి డాక్టర్ గారు, ఆరోగ్యకరమైన కిడ్నీ కోసం అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారం విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలి ప్రతి ఒక్కరు? మన గణాంకాలన్నీ చూస్తూ పోతే ఇఫ్ యు సీ ద స్టాటిస్టిక్స్, గత 50 ఇయర్స్గా అన్యూజువల్గా కిడ్నీ జబ్బులు పెరుగుతూ పోయాయి. దీనికి ఒకే ఒక సింపుల్ రీజన్, మన మెటబాలిజం మీద మనం గ్రిప్ కోల్పోవడం. మీరందరూ గమనించే ఉంటారు, 20 ఇయర్స్ వయసులో, 10 ఇయర్స్ వయసులో మనం ఎంత తిన్నా లావు కాం. కానీ ఒకసారి 35 ఇయర్స్ 40 ఇయర్స్ అయిన తర్వాత మనం ఏమి తినుకున్నా సరే బరువు పెరగడం మొదలుపోతూ ఉంటాం. అందరూ అడుగుతుంటారు ఏంటిదనేసి. దిస్ ఈజ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ మిడిల్ ఏజ్. మన మెటబాలిజం మన మాట వినడం మానేస్తూ ఉంటుంది. అలాగే కిడ్నీ జబ్బులు కూడా ఈ మెటబాలిజం ఎప్పుడైతే స్లో డౌన్ అవుతుందో అప్పుడు కిడ్నీ డిసీజ్ సంఖ్య కూడా అమాంతంగా పెరిగిపోతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా కిడ్నీస్ని సరిగ్గా ఉంచుకోవాలంటే నెంబర్ 1 చూసుకోవాల్సింది వారి షుగర్ని, వారి బీపీని కట్టుదిట్టంగా కంట్రోల్లో ఉంచుకోవడం. బీపీ, షుగర్ రావడం అనేది మీ చేతిలో ఉండదు, నా చేతిలో ఉండదు. మన వయసు పెరిగే కొద్దీ మనకి ఎలాగైతే మన చర్మం మీద రింకిల్స్, ముడతలు వస్తూ ఉంటాయో అదేవిధంగా మనకు కూడా షుగర్, బీపీలు వస్తూ ఉంటాయి. ప్రాబ్లం అంతా షుగర్ని, బీపీ నెగ్లెక్ట్ చేసినప్పుడు కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ తగ్గిపోతూ వస్తుంది. సో ఫస్ట్ చేసుకోవాల్సింది బీపీ, షుగర్ని కట్టుదిట్టంగా కంట్రోల్లో పెట్టుకోవడం. 2, సాల్ట్. అందరూ అనుకుంటారు సాల్ట్లో ఏముందనేసి. ఎవరైతే మోర్ దెన్ 7 grams ఆఫ్ సాల్ట్ పర్ డే తీసుకుంటారో అలాంటి వారికి లాంగ్ టర్మ్గా కిడ్నీ యొక్క ఫిల్టర్స్ మీద ఒత్తిడి వస్తుంది. సాధారణంగా మనందరం ఇండియాలో ఒక రోజులో 10 grams దాకా సాల్ట్ తీసుకుంటాం. సో మన ఏజ్ పెరిగే కొద్దీ 100% మన బ్రెయిన్ని మనం రీవైర్ చేసుకుని ఉప్పు తక్కువగా తీసుకోవడం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో కిడ్నీలు బాగుండాలంటే చేయాల్సిన రెండో పని, ఉప్పుని క్రమంగా ఒక క్రమ పద్ధతిలో తగ్గిస్తూ పోవడం. మూడోది వైట్, ఎనీథింగ్ వైట్ ఇన్ నేచర్. అంటే మైదా కావచ్చు, షుగర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ అన్నీ కూడా కిడ్నీ ఫిల్టర్స్ మీద 300 times మోర్ లోడ్ ఇంపోజ్ చేస్తూ ఉంటాయి. సో మైదా ఎక్కువ తిన్నా, షుగర్ పదార్థాలు ఎక్కువ తిన్నా,
ఆర్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకున్నా ఇవన్నీ ఎంటీ క్యాలరీస్గా మారి ఈ ఎంటీ క్యాలరీస్ అన్ని ఇండైరెక్ట్ మెకానిజంలో కిడ్నీస్ని ధ్వంసం చేస్తూ ఉంటాయి. సో మీ కిడ్నీస్ బాగుండాలంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి, బీపీని కంట్రోల్లో పెట్టుకోండి, సాల్ట్ దయచేసి లెస్ దెన్ 5 grams తీసుకోండి. అండ్ దెన్ వైట్ ప్రోడక్ట్స్ అంటే మైదా కావచ్చు, రిఫైన్డ్ షుగర్స్ కావచ్చు, ఆర్ కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇవన్నీ తగ్గిస్తూ పోండి. ఇవన్నీ చేయడం వల్ల మన కిడ్నీస్ని చాలా వరకు మనం సంరక్షించినట్టు అవుతుంది. డాక్టర్ గారు మీరు చెప్పారు వయసుతో పాటు వచ్చే వ్యాధులు ఇవి షుగర్ అండ్ బీపీ అంటున్నారు. సపోజ్ ఒక పర్సన్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన తర్వాత కూడా షుగర్ బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టు షుగర్ బీపీ అన్నది ఇది ఒక మోడర్న్ డిసార్డర్స్. వీటిని డిసీజ్ అనుకోవడం కంటే కూడా డిజార్డర్ అనుకోవడం మంచిది. ఎందుకంటే అది ఏజ్ అయ్యే కొద్దీ బీపీ షుగర్లు ఎవరు తప్పించుకోలేము. ప్రొవైడెడ్ ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉండి మనకు మంచి జెనెటిక్స్ ఉంటే షుగర్ బీపీ వచ్చినప్పటికి కూడా మన ఇంటి పేరులాగా మిగిలిపోతాయి, కానీ అవి మన బాడీ మీద ఎఫెక్ట్ చూపించవు. సో షుగర్ బీపీలు అందరికీ వస్తాయి, బట్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో, ఎవరైతే షుగర్ బీపీని కట్టుదిట్టంగా కంట్రోల్లో ఉంచుకుంటారో వారి కిడ్నీ జబ్బు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సో మన ఏజ్ వచ్చిందంటే షుగర్ బీపీలు వస్తుంటే వీ కెనాట్ అవాయిడ్ దట్. బట్ మనందరం కూడా మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని ఒక డిసిప్లిన్డ్ వేలో లైఫ్ని మార్చుకుంటే షుగర్ బీపీ వచ్చినప్పుడు కూడా మన శరీరం మీద ఎటువంటి ఇంపాక్ట్ పడదు. యా, కిడ్నీ సరిగ్గా పని చేయడం లేదని అసలు ఎలా గుర్తించాలి డాక్టర్ గారు? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ ఇప్పటిదాకా కొన్ని లక్షల సార్లు నేను విని ఉంటాను. ద నెంబర్ 1 థింగ్ ఈస్ కిడ్నీ డిసీజెస్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. కిడ్నీ డిసీజ్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. ఇట్స్ ఎ సైలెంట్ డిజార్డర్. అంటే సిమ్టమ్స్ లేకపోవడమే కిడ్నీ డిసీజ్ యొక్క ఒక ప్రాథమిక సిమ్టమ్. మీరు అడగచ్చు, మరి కిడ్నీ డిసార్డర్స్లో ఎందుకు సిమ్టమ్స్ ఉండవని? ఎందుకంటే ప్రకృతి మనకి అంత పవర్ఫుల్ కిడ్నీస్ని తయారు చేసింది. ఎలాగైతే మన సెల్ ఫోన్ 90% ఫంక్షన్ తగ్గేంత వరకు ఎలాంటి సిమ్టమ్స్ బయట చూపించదో, అదేవిధంగా మన 2 కిడ్నీస్ కూడా 90% కిడ్నీ ఫంక్షన్ వెళ్ళిపోయేంత వరకు ఎలాంటి సిమ్టమ్స్ని బాడీ మేనిఫెస్ట్ చేయదు. అందుకే కిడ్నీ డిజార్డర్స్ ఆర్ వెరీ సైలెంట్ ఇన్ నేచర్. దాంతోపాటు అర్లీ మార్నింగ్ ఉదయం లేవగానే కళ్ళ చుట్టూ వాపు రావడం, ఈవినింగ్ కల్లా కాలవాపులు వస్తూ ఉండడం, ఇవన్నీ కూడా కిడ్నీ సిమ్టమ్స్కి ఒక ఇండైరెక్ట్ తార్కాణాలు. మరీ ముఖ్యంగా యూరిన్లో టూ మచ్ నురగ అందరికీ ఉంటుంది. అలా కాకుండా ఆల్మోస్ట్ కమోడ్ అంతా హాఫ్ నిండిపోయే విధంగా విపరీతంగా నురగ రావడం కూడా కిడ్నీ డిజార్డర్స్కి ఒక సిమ్టమ్. మూడవది యూరిన్ యొక్క రంగు. కోలా కలర్ యూరిన్, కాఫీ కలర్ యూరిన్, టీ కలర్ యూరిన్, ఇలాంటి యూరిన్ రంగు ఎప్పుడు వచ్చినా సరే 100% మన కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ మనం బేరీ చేసుకోవాల్సి వస్తుంది. దీంతోపాటు కిడ్నీ డిసీజ్ బాగా అడ్వాన్స్ అయిన తర్వాత, క్రియాటిన్ బాగా పెరిగిన తర్వాత విపరీతంగా వాంతులు రావడం, దాని ఇంగ్లీష్లో ఇంట్రాక్టబుల్ వామిటింగ్స్ అంటారు. అంటే ఏం తిన్నా రోజుల తరబడి వాంతులు అవుతూ ఉండడం, విపరీతంగా బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, ఆకలి బొత్తిగా నశించిపోవడం, ఇవన్నీ కూడా అడ్వాన్స్ కిడ్నీ డిసీజ్ యొక్క మేనిఫెస్టేషన్స్. సో కిడ్నీ డిసీజెస్కి పెద్ద సిమ్టమ్స్ ఏ ఉండవు. అందుకే వీటిని పీరియాడికల్గా బ్లడ్ టెస్టుల ద్వారా కానీ యూరిన్ టెస్టుల ద్వారా కానీ మనం గమనిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అనేటివి మనకు ఇమీడియట్గా కనిపించవు. మరి అంటే ఎన్ని రోజుల్లో కనిపిస్తాయి? ఇలా కిడ్నీ పాడైన తర్వాత ఎన్ని రోజుల్లో ఇటువంటి సిమ్టమ్స్ చూడొచ్చు ఒక మనిషి? సో కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత సిమ్టమ్స్ కనిపించడానికి ఎంత టైం పడుతుంది? ఇది మనిషి యొక్క జెనెటిక్స్ మీద, మనిషి యొక్క ఇంట్రిన్సిక్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. కొద్దిమందికి చాలా అర్లీ దశలో సిమ్టమ్స్ కనపడవచ్చు, బట్ చాలామందికి కొన్ని మంత్స్, సంవత్సరాలైనా సరే సిమ్టమ్స్ బయటపడకపోవచ్చు. సో సిమ్టమ్స్ బయటపడడం అనేది మన యొక్క అంతర్గత శారీరక ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చెప్తాం, సిమ్టమ్స్ గురించి ఎప్పుడు వెయిట్ చేయకండి. ఎవరికైతే హై రిస్క్ కేటగిరీలో ఉన్నారో, అంటే ఎవరికైతే లాంగ్ టర్మ్గా షుగర్ ఉందో, ఎవరికైతే లాంగ్ టర్మ్గా బీపీ ఉందో, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిజార్డర్స్ ఉన్నాయో, ఎవరైతే విచక్షణ లేకుండా దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్గా పెయిన్ కిల్లర్స్ వాడతారో, ఆర్ ఎవరికైతే మరేదన్నా ఇష్యూ వల్ల, ఏదైనా ప్రాబ్లం వల్ల మెడిసిన్స్ టూ మచ్గా వాడినా, వాళ్ళందరూ కూడా కిడ్నీ డిజార్డర్స్ కోసం స్క్రీన్ చేసుకోవాలి. స్క్రీనింగ్ అంటే కొన్ని రకాల బ్లడ్ టెస్టులు, కొన్ని రకాల యూరిన్ టెస్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీరం క్రియాటిన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో, ఈ 3 రకాల టెస్టులు చేయడం వల్ల చాలా వరకు కిడ్నీ డిజార్డర్స్ని చాలా ఎర్లీ దశలో గుర్తుపట్టచ్చు. ఎంత ఎర్లీ దశ అంటే ఈ దశలో గుర్తిస్తే జబ్బు ముందుకు పోకుండా చాలా వరకు మనం బ్రేక్ చేసుకోవచ్చు. యా, డాక్టర్ గారు అసలు కిడ్నీ వ్యాధులకు కారణాలు ఏంటి? ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ జబ్బు రావడానికి నెంబర్ 1 కారణం, నెంబర్ 2 కారణం, నెంబర్ 3 కారణం లాంగ్ టర్మ్ డయాబెటీస్. అంటే దీర్ఘకాలికంగా అదుపులో లేని షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి కిడ్నీ డ్యామేజ్ అవడానికి ప్రపంచవ్యాప్తంగా
మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. సెకండ్ రీజన్ బ్లడ్ ప్రెషర్, రక్తపోటు, అధిక రక్తపోటు. ఎంతకాలం పాటు మన రక్తపోటు కంట్రోల్లో ఉండదో ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఈ సున్నితమైన కిడ్నీ ఫిల్టర్స్ నిర్వీర్యం అయిపోవడం వల్ల కిడ్నీ యొక్క ఫంక్షన్స్ తగ్గిపోయి కిడ్నీ డిజార్డర్స్ వస్తుంటాయి. సో ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ జబ్బు రావడానికి సెకండ్ రీజన్ హైపర్ టెన్షన్, రక్తపోటు. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ పెయిన్ కిల్లర్స్. మనందరం లైఫ్లో పెయిన్ కిల్లర్స్ వాడుతూనే ఉంటాం. పెయిన్ కిల్లర్స్ లేకుండా ప్రపంచం ముందుకెళ్ళదు. బట్ అలా కాకుండా వితౌట్ మెడికల్ సూపర్విజన్ మెడికల్ షాప్కి వెళ్ళి రోజు పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ కొన్ని నెలల పాటు, సంవత్సరం పాటు కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అండ్ నాలుగో కారణం జెనెటికల్ రీజన్స్, వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రకాల జబ్బులు. అంటే ఏడీపీకేడీ లాంటి సిస్టిక్ కిడ్నీ డిజార్డర్స్లో కూడా వంశపారంపర్యంగా జనరేషన్ టు జనరేషన్ కిడ్నీ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. సో ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ జబ్బు రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ లాంగ్ టర్మ్ డయాబెటీస్, లాంగ్ టర్మ్ బ్లడ్ ప్రెషర్, పెయిన్ కిల్లర్ యూసేజ్, దాంతోపాటు జెనెటిక్ రీజన్స్. వయసు పెరిగే కొద్దీ కిడ్నీ సమస్యలు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా డాక్టర్ గారు? ఎస్, వయసు పరంగా ప్రతి ఒక్క శరీర భాగం మీద కూడా డిజనరేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎలాగైతే మన ఇంట్లో పెద్దవాళ్ళకి వయసు వచ్చే కొద్దీ మోకాల చిప్పులు అరిగిపోతాయో అదేవిధంగా కొద్ది మందిలో కిడ్నీ యొక్క ఫిల్టర్స్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇది వయసు ప్రకారం వచ్చేది. కానీ ఈ వయసు ప్రకారం ఆఫ్టర్ 70 years వచ్చే ఈ మైల్డ్ డిక్రీజ్ ఇన్ కిడ్నీ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ప్రొవైడెడ్ వయసుతో పాటు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే వయసుతో పాటు బీపీ ఉన్నా, వయసుతో పాటు లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్నా, ఆర్ వయసుతో పాటు హార్ట్ డిజార్డర్స్ ఉన్నా, ఇట్లాంటి వారిలో ఆ సోకాల్డ్ నార్మల్ ఏజింగ్ ప్రాసెస్ అనేది ఒక జబ్బు కింద రూపాంతరం చెందుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏ టైంలో స్టార్ట్ చేయాలి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ద బెస్ట్ డే వాస్ 10 years బ్యాక్ అండ్ సెకండ్ బెస్ట్ డే ఈస్ టుడే అనేసి. అదేవిధంగా కిడ్నీ జబ్బులు ట్రీట్మెంట్ చేయాల్సింది రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా మొదలు కాకముందు, అంటే ఇంకా బీపీ షుగర్లు స్టార్ట్ కాకముందే కిడ్నీని మనసులో పెట్టుకొని ఒక ఫ్యామిలీ ఫిజిషియన్, ఒక జనరల్ ఫిజిషియన్ కిడ్నీ గురించి ప్రణాళిక రూపొందించాలి. ఒకవేళ ఆ స్టేజ్ మిస్ అయినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రతి ఒక్క డయాబెటిక్, ప్రతి ఒక్క హైపర్టెన్సివ్ కిడ్నీ పరీక్షలు చేయించుకొని చాలా అర్లీ దశలో గుర్తుపట్టాలి. ఎంత త్వరగా కిడ్నీ జబ్బులు గుర్తుపడితే అంత త్వరగా కిడ్నీ చేసుకోవచ్చు. ప్రాబ్లం అంతా కూడా మన బాడీ ఇచ్చే సింపుల్ సిమ్టమ్స్ని మనం ఇగ్నోర్ చేయడం వల్ల, ఇది నార్మల్ ఏమో కదా అని మనం మోసపుచ్చుకోవడం వల్ల కిడ్నీ జబ్బులు లేట్ స్టేజ్లో తప్ప మనం గుర్తుపట్టలేకపోతున్నాం. సో ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ కిడ్నీ డిసీజ్ ట్రీట్మెంట్ ఈస్ టుడే ఇట్ సెల్ఫ్. అంటే ఇది టుడే మొదలు కావాలంటే మనం ఖచ్చితంగా కొన్ని రకాల స్క్రీనింగ్ టెస్టులు చేసుకుని మన కిడ్నీ యొక్క ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించాలి. సో కిడ్నీ వ్యాధి దశలు ఏ విధంగా ఉంటాయి, ఆ స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఏ స్టేజ్ అంత క్రిటికల్ అంటారు? లైక్ ఇంకా దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం పడకుండా ఆ స్టేజ్కి వెళ్ళిపోయే ఇది కూడా ఉంటుంది కదా, ఆ సివియర్నెస్ ఏ విధంగా ఉంటుందంటారు? స్థూలంగా చెప్పాలంటే కిడ్నీ జబ్బులు రెండు రకాలండి. ఒకటి టెంపరీ కిడ్నీ డిసీజ్, సెకండ్ వన్ ఈజ్ పర్మనెంట్ కిడ్నీ డిసీజ్. టెంపరీ కిడ్నీ డిసీజ్ని టెక్నికల్ లాంగ్వేజ్లో అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఆర్ ఏకేఐ అని అంటారు. ఇది ఒక తుఫాన్ లాంటిది. తుఫాన్ ఎలాగైతే వస్తుందో, ఎలాగైతే తీరం దాటుతుందో, అదేవిధంగా ఈ టెంపరీ కిడ్నీ డిసీజ్ కూడా అమాంతం వచ్చి అమాంతం తగ్గిపోతూ ఉంటుంది. ఇదంతా ఒక 2 to 3 weeksలో తగ్గిపోతుంది. దీనికి ఎలాంటి స్టేజెస్ ఏమి ఉండవు, ఇది ఓన్లీ ఒక స్టేజే. అలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేము కామన్గా చూసే జబ్బు సికేడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్. అంటే లాంగ్ టర్మ్గా చాప కింద నీరులాగా స్లోగా కిడ్నీ ఫంక్షన్ నిర్వీర్యం అవడాన్ని సికేడి అంటారు. ఇది టోటల్గా 5 స్టేజ్లో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. దీంట్లో స్టేజ్ 5లో మాత్రమే కొత్త కిడ్నీ పెట్టుకోవడం కానీ, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ, లేక డయాలసిస్ కానీ అవసరం పడుతూ ఉంటుంది. మిగిలిన స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో ఓన్లీ మెడిసిన్స్ సరిపోతూ ఉంటాయి. సో మోస్ట్ అడ్వాన్స్డ్ డిసీజ్ వచ్చి సికేడి స్టేజ్ 5 అండి. సో ఈ స్టేజ్ 5 సికేడికి ట్రీట్మెంట్ వల్ల మనం రివర్స్ చేయొచ్చు అంటారా? ఆఫ్ కోర్స్, ఇది అందరూ అడిగే ఒక ఎమోషనల్ క్వశ్చన్, పర్మనెంట్ కిడ్నీ డిసీజ్ రివర్స్ అవుతుందా అని. ఇది ఒక ఏజింగ్ ప్రాసెస్ లాంటిది. అంటే మన కిడ్నీ మన ఏజ్ కంటే ఒక 10 times ఫాస్ట్గా పరిగెత్తడాన్ని సికేడి అంటారు, పర్మనెంట్ కిడ్నీ డిసీజ్. ఈ డిసీజ్ని మనం కేవలం స్లో చేసుకోవచ్చు కానీ వీ కెనాట్ రివర్స్ ఇట్, ప్రొవైడెడ్ మన స్టేజ్ని బట్టి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల. ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో ఎన్ని రకాల మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయంటే, ఎంత త్వరగా జబ్బును పసిగట్టగలిగితే అంత త్వరగా ఈ మెడిసిన్స్ అన్ని వాడుకొని డిసీజ్ ముందుకెళ్లే స్పీడ్ని మనం చాలా స్లో చేసుకోవచ్చు. ఒకసారి సికేడి స్టేజ్ 5కి వచ్చాక లైఫ్ ముందుకెళ్ళాలంటే దేర్ ఆర్ ఓన్లీ 2 options. ఒకటి కిడ్నీ మార్పిడి లేక డయాలసిస్. వీటితో కూడా లైఫ్ హ్యాపీగా ముందుకెళ్తూ ఉంటుంది, ప్రొవైడెడ్ పేషెంట్స్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఈ కొత్త వాస్తవానికి మనం అలవాటు పడి దీని ప్రకారంగా మన పద్ధతులు మార్చుకుంటే డయాలసిస్ మీద కావచ్చు, కిడ్నీ మార్పిడి మీద కావచ్చు, లైఫ్ హ్యాపీగా ముందుకెళ్తూ ఉంటుంది.
డాక్టర్ గారు, వన్స్ కిడ్నీ పాడైన తర్వాత ట్రీట్మెంట్ త్రూ అసలు మనం అది నార్మల్ అవుతుందా, రివర్స్ బ్యాక్ చేయొచ్చు అంటారా? సికేడి అనే కాదు, జనరలీ కిడ్నీ సిమ్టమ్స్ ఏమన్నా పాడైనట్టు కనిపించి దానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది రివర్స్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా. టెంపరీ కిడ్నీ డిసీజ్ అంటే ఏకేఐలో అర్లీ దశలో గుర్తుపట్టి ప్రాపర్గా ఎందుకు టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది రిస్క్ ఫ్యాక్టర్ని గమనించి రిస్క్ ఫ్యాక్టర్ని గిన మనం వెనక్కి పంపించగలిగితే కిడ్నీస్ ఆటోమేటిక్గా 90% మందిలో రికవర్ అవుతాయి. సో టెంపరీ కిడ్నీ డిసీజ్ ఈజ్ రివర్సిబుల్ ప్రొవైడెడ్ మూల కారణాన్ని శోధించి సైంటిఫిక్ పంతాలు అన్వేషించి ఆ మూల కారణాన్ని మనం వెలికి తీయాలి. సో టెంపరీ కిడ్నీ డిసీజ్ ఈజ్ ఎ రివర్సిబుల్ ఫేజ్. అలా కాకుండా పర్మనెంట్ కిడ్నీ డిసీజ్లో మనం మాట్లాడుకోవాల్సింది హౌ బెస్ట్ యూ క్యాన్ స్లో ఇట్ డౌన్. అందుకే ఒక లాంగ్ టర్మ్ డయాబెటిక్లో కావచ్చు, లాంగ్ టర్మ్ హైపర్టెన్షన్స్లో కావచ్చు, కిడ్నీ యొక్క ఫంక్షన్స్ తగ్గి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని లేబుల్ అయిన తర్వాత ద ఓన్లీ థింగ్ వాట్ యూ క్యాన్ డూ ఈజ్ హౌ బెస్ట్ యూ క్యాన్ స్లో ఇట్. బట్ ట్రస్ట్ మీ, ఈ కాలంలో ఎంత త్వరగా గుర్తుపట్టి అంత త్వరగా ఉన్న మెడిసిన్స్ అన్ని వాడుకోవడం వల్ల డిసీజ్ ముందుకెళ్లే స్పీడ్ని రిమార్కబుల్గా మనం స్లో డౌన్ చేసుకోవచ్చు. యా డాక్టర్ గారు, డయాలిసిస్ ఈ స్టేజ్కి వచ్చామంటే ఇది చాలా సీవియర్ స్టేజ్, లాస్ట్ స్టేజ్, అండ్ అది అందరికీ సెట్ కాదు, ఇలాంటివి రకరకాలుగా వింటూ ఉంటారు పేషెంట్స్. కానీ డయాలిసిస్ చేయించుకోవడం అనేది ఎంత కరెక్ట్ అండ్ దీనివల్ల ఏంటి అసలు బెనిఫిట్స్? మన మానవ చరిత్ర గమనిస్తే మానవ చరిత్రని పంక్చర్ చేసింది మిత్ అంటారు. అలాంటి ఒక గొప్ప మిత్ డయాలసిస్ అనేది ఒక చెడ్డదనేసి. గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచ గతిని మార్చిన వన్ ఆఫ్ ద టెక్నాలజీస్లో ఖచ్చితంగా డయాలసిస్ ఉంటుంది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఫస్ట్ టైం డయాలసిస్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల కోట్ల మంది డయాలసిస్ ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచుకోగలిగారు, వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు. సో డయాలసిస్ అన్నది ఒకానొక దశలో మన కిడ్నీ ఫంక్షన్ లెస్ దెన్ 5%, 10% తగ్గిన తర్వాత మనిషి సర్వైవ్ కావాలంటే, మన శరీరంలో వ్యర్థాలు ఫిల్టర్ కావాలంటే డయాలసిస్ తప్ప ఇంకా ఆప్షన్ లేదు. సో డయాలసిస్ అనేది చెడ్డది కాదు, ప్రొవైడెడ్ డయాలసిస్ కోసం ప్రాపర్గా ప్రిపరేషన్ చేసుకొని ప్రాపర్ సైంటిఫిక్ పందాలో ప్రిపేర్ అవుతే డయాలసిస్ని ఫేస్ చేయొచ్చు. డయాలసిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్, రాదర్ డయాలసిస్ అన్నది మన లైఫ్ స్పాన్ని పెంచే ఒక గొప్ప మ్యాజికల్ మెథడాలజీ. సో డయాలసిస్ మీద లైఫ్ చాలా సంవత్సరాలు సర్వే అవుతూనే ఉంటారు, లైఫ్ ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. ద ఓన్లీ థింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ ప్రాపర్ ప్రిపరేషన్. ఎస్, అసలు డాక్టర్ గారు డయాలిసిస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అది ఎన్ని రకాలు? డయాలసిస్ స్థూలంగా 2 రకాలండి. ఒకటి హీమోడయాలసిస్, అంటే వారంలో 3 రోజులు కానీ వారంలో 2 రోజులు కానీ ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక మిషన్ సహకారంతో బ్లడ్ని ప్యూరిఫై చేసుకుంటే దాన్ని హీమోడయాలసిస్ అంటారు. రెండో కేటగిరీ వచ్చి పెరిటోనియల్ డయాలసిస్, అంటే పొట్టలోకి ఒక సన్నటి పైప్ వేసి ఆ స్పెషల్ పైప్ ద్వారా స్పెషల్ కెమికల్ ఉపయోగించి బ్లడ్లెస్గా బ్లడ్ని ప్యూరిఫై చేస్తే దాన్నే సిఏపిడి అంటారు, క్రానిక్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్. దీన్నే కంటిన్యూస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ కూడా అంటూ ఉంటారు. సో డయాలసిస్ స్థూలంగా 2 రకాలు, ఒకటి హిమోడయాలసిస్, రెండవది పొట్ట డయాలసిస్ ఆర్ పెరిటోనియల్ డయాలసిస్. ఎస్, పెట్రోనియల్ డయాలిసిస్ అనేది అంటే చాలా సీవియర్గా ఉన్నప్పుడు చేస్తారా లేకపోతే ఏంటి? ఇట్స్ బేసికలీ పేషెంట్ చాయిస్ అండి. ఒకసారి పేషెంట్కి పర్మనెంట్గా కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి, ఇంకా వితౌట్ ఎనీ సప్లిమెంట్ ఎదర్ కొత్త కిడ్నీ ఆర్ సమ్ మిషన్ సపోర్ట్, ఈ రెండింటి మధ్య చూస్ చేసుకోవాలంటే కొద్దిమంది పేషెంట్స్ పెరిటోనియల్ డయాలసిస్ చూస్ చేసుకుంటారు, కొద్దిమంది పేషెంట్స్ హీమోడయాలసిస్ చూస్ చేసుకుంటారు. రెండు కూడా టెక్నికల్లీ ఈక్వలే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ చాయిస్. పెరిటోనియల్ డయాలసిస్ అనేది పేషెంట్స్ ఇంటి వద్దే సౌలభ్యంగా చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఒక కేర్ గివర్ ఉండాలి. ఎవరికైతే ఈ 24 అవర్స్ పాటు ఇంట్లో కేర్ గివర్ ఫెసిలిటీ లేకుండా డయాలసిస్ ఇంట్లో చేయించుకోకుంటే అలాంటి వారు హీమోడయాలసిస్ని ఆప్ చేస్తూ ఉంటారు. సో టెక్నికల్గా 2 కూడా ఈక్వలే. ఓకే, అంటే డయాలిసిస్ ప్రాసెస్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుందా డాక్టర్ గారు? డయాలసిస్ ఈజ్ నాట్ పెయిన్ఫుల్ అండి. డయాలసిస్ ఈజ్ నాట్ పెయిన్ఫుల్. అది ఎందుకో కానీ సమాజంలో ఎప్పటి నుంచో నాటుకుపోయిన ఒక ఆలోచన డయాలసిస్ పెయిన్ఫుల్ అని. ట్రస్ట్ మీ, ఒక్కొక్క నెఫ్రాలజిస్ట్గా మా కింద ఇప్పటిదాకా కొన్ని ల్యాక్స్ ఆఫ్ సెషన్స్ ఆఫ్ డయాలసిస్ మేము సూపర్వైజ్ చేస్తుంటాం. బట్ డయాలసిస్ నాట్ పెయిన్ఫుల్. కావాల్సింది ప్రాపర్ మైండ్ సెట్, ప్రాపర్ ప్రిపరేషన్. డయాలసిస్ ఈజ్ నాట్ ఆల్ పెయిన్ఫుల్ ప్రొవైడెడ్ ప్రికాషన్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా ప్రిపరేషన్ చేసుకుంటే డయాలసిస్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఎనీ అదర్ మెడిసిన్. యా డాక్టర్ గారు, కిడ్నీ దెబ్బతింటే గుండె సమస్యలకు ఏమన్నా దారితీస్తుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. గుండెకు కిడ్నీకి మధ్యన సంబంధం ఏంటని. గుండె కిడ్నీ 2 కూడా ఒక జోడు గుర్రాలు.
గుండె ఎంత బాగుంటే కిడ్నీ యొక్క ఫంక్షన్ కూడా అంతే బాగానే ఉంటుంది. రివర్స్లో చెప్పాలంటే కిడ్నీలు ఎంత బాగా రక్తాన్ని ఫిల్టర్ చేస్తే అంత మంచి రక్తం గుండెకి ఇవ్వగలిగితే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే గుండె పనితీరు తగ్గినా కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా గుండె ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో గుండెకు కిడ్నీకి మధ్య ఒక అవినాభావ సంబంధం ప్రకృతి ఇచ్చింది. దాన్ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరి మీద కూడా ఉంది. ఎస్. సో ఒక ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఇది వినడానికి ఒక జడ పదార్థం లాగా కాంప్లెక్స్గా ఉంటుంది, కానీ ఇట్స్ వెరీ సింపుల్. ద సింప్లిసిటీ ఈస్ ఒబేయింగ్ నేచర్. మన ప్రకృతితో అలైన్ అవ్వగలిగితే ఇట్ ఈస్ నథింగ్ బట్ హెల్తీ లైఫ్ స్టైల్. సో సింపుల్గా చెప్పాలంటే వైట్గా ఉన్న ఏ పదార్థనైనా, అది సాల్ట్ కావచ్చు, ఆర్ రిఫైన్డ్ షుగర్ కావచ్చు, మైదా కావచ్చు, ఆర్ వైట్గా ఉన్న ఎనీథింగ్ ఇఫ్ యూ క్యాన్ డిక్రీజ్, ఆటోమేటిక్గా మన బాడీ మీద మెటబాలిక్ లోడ్ తగ్గుతుంది. సో ఎప్పుడైతే మెటబాలిక్ లోడ్ తగ్గుతుందో అప్పుడు షుగర్ వచ్చే అవకాశాలు, బీపీ వచ్చే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. సో ద నెంబర్ 1 హెల్త్ టిప్ ఈస్ ఈటింగ్ ప్రాపర్ న్యాచురల్ డైట్. అంటే ఈ రిఫైన్డ్ షుగర్స్ కావచ్చు, బయట ఆహారం కావచ్చు, ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, ఆ ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలు కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా తగ్గించేసేయడం. సెకండ్ థింగ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. అందరూ అంటూ ఉంటారు ఇది అందరూ పాడే పాటే కదా, ఫిజికల్ యాక్టివిటీ వల్ల హెల్త్ ఎలా బాగవుతుంది అనేసి. ద మ్యాజిక్ ఈజ్ ఒక మనిషి ఒక రోజులో 5,000 నుంచి 10,000 అడుగులు వేయగలిగితే 100% ఈ అడుగులు వేయడం వల్ల కేవలం బరువే తగ్గరు, బట్ ఈ అడుగు వేసేటప్పుడు, ఈ నడిచేటప్పుడు, ఆర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, జిమ్కి వెళ్ళేటప్పుడు మన బాడీలో కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ వల్ల నకసిక పర్యంతం పైనుంచి కింద వరకు ప్రతి ఒక్క ఆర్గాన్ వ్యవస్థ కూడా మళ్ళీ రీసెట్ అవుతూ ఉంటుంది. అందుకే మీరు గమనించాలేదో, మీరు జిమ్కి వెళ్ళినా, ఫిజికల్ యాక్టివిటీ బాగా చేసినా, సింపుల్ వాకింగ్ చేసినా మన మనసుకి తాజా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక దేవుడు. సో బీయింగ్ హెల్తీ ఈజ్ గోయింగ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ మూడవ సింపుల్ టిప్, జస్ట్ రోజుకి 20 నిమిషాల పాటు ఎండలో కూర్చోండి. ఈ ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి తయారవుతుంది. మీరంతా అనుకున్నట్టు విటమిన్ డి కేవలం విటమిన్ డీనే కాదు, శరీరంలో ఆల్మోస్ట్ 60 వ్యవస్థలు బాగా పనిచేయాలంటే విటమిన్ డి అవసరం. దెర్ఫోర్ న్యాయమైన డైట్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, దాంతోపాటు ఒక 20 మినిట్స్ ఎండలో కూర్చోవడం వల్ల ఆల్మోస్ట్ మన చేతుల్లో ఉన్న వనరులను ఉపయోగించి మన ఆరోగ్యాన్ని, మన కిడ్నీని, మన గుండెని అన్నింటినీ కూడా మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, మెటబాలిజం లెవెల్స్ కొంతమందికి హై ఉంటాయి, కొంతమందికి లో ఉంటాయి. అసలు అది ఎలా గుర్తించాలి? లైక్ ఎలా తెలుస్తుంది మన మెటబాలిజం అనేది కరెక్ట్గా పనిచేస్తుంది అనేది? మన మెటబాలిజం ఎలా పనిచేస్తుంది కనుక్కోవడం ఒక బ్రహ్మరహస్యం. కానీ బ్రహ్మరహస్యానికి కూడా ఒక సింపుల్ వే ఉంది. సింపుల్ థింగ్, మన కంట్రోల్ లేకుండా మన బరువు పెరుగుతోంది, ఆర్ మన పరిమితి లేకుండా మనకు ఆటోమేటిక్గా మన పొట్ట కనిపిస్తోంది అంటే ఇట్ ఇండికేట్స్ దట్ మన బాడీ మెటబాలిజం స్లో అవుతుందని. ఎవరికి స్లో అవుతుంది, ఎవరికి స్లో కాదనేది 100% ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ జీన్స్. బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ వాట్ వీ కెన్ డూ. మన చేతిలో ఉన్న విషయాలు ఏంటంటే, ఎప్పుడన్నా మనం అనుకోకుండా బరువు ఫాస్ట్గా పెరుగుతున్నా, ఆర్ ఏం తినకున్నా పొట్టొస్తున్నా 100% మనం ఒకసారి అనలైజ్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, డైట్ రిస్ట్రిక్షన్ చేసుకోవడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఒక సైంటిఫిక్ పద్ధతి. ఇవన్నీ ఫాలో చేయడం వల్ల మరి మన మెటబాలిజంను మనం ఫాస్ట్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నా సరే మెటబాలిజం స్లో అవుతూ ఉంటుంది. సో మెటబాలిజం ఎలా ఉంది గుర్తుపట్టాలంటే, మన బరువు, దాంతోపాటు సెంట్రల్ ఒబెసిటీ అంటారు, అంటే పొట్ట రావడం, ఇవి రెండు కూడా ఇండైరెక్ట్ మార్కర్స్. అందుకే రీసెర్చ్ ఏమంటుందంటే, షుగర్ వచ్చే 1.5 year ముందు ఒక మనిషికి పొట్ట కనిపించడం స్టార్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు మేము బరువు గురించి మాట్లాడేవాళ్ళం, దాంతోపాటు సెంట్రల్ ఒబెసిటీ పొట్ట గురించి మాట్లాడేవాళ్ళం. మూడవది గురక. ఒకవేళ మన పార్ట్నర్ మన గురక టూ మచ్గా వస్తుంది అంటే దట్స్ 100% ఏ కన్సర్న్ దట్ మన మెటబాలిజం స్లో అవుతున్నట్టు. సో బరువు, పొట్ట, దాంతోపాటు కొత్తగా వచ్చే గురక, వీటన్నిటి వల్ల ఇండైరెక్ట్గా మనం కనుక్కోవచ్చు మన మెటబాలిజం స్లో అవుతున్నట్టు. ఎప్పుడైతే ఇది గమనిస్తామో అట్లాంటి వారందరూ కూడా కొన్ని రకాల పరీక్షలు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆబ్జెక్టివ్గా మన మెటబాలిజం మనం కొలవచ్చు. యా డాక్టర్ గారు, ఒక హెల్దీ లంచ్ ప్లేట్ ఎలా ఉండాలంటారు? హెల్తీ లంచ్ ప్లేట్ ఈజ్ వెరీ సింపుల్ అండి. మన ప్లేట్ని మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఒక 50% లైన్ గీసుకుంటే ఈ 50% ప్రోటీన్ ఉండాలి. ఓన్లీ 1/4 మాత్రమే రైస్ ఉండాలి. మిగతా 1/3లో సలాడ్స్ కానీ ఒక చిన్న కప్పు పెరుగు కానీ ఉండొచ్చు. అంటే
మన ప్లేట్లో మనం కార్బోహైడ్రేట్ని రైస్ని ఎంత తగ్గించగలిగితే ఆటోమేటిక్గా మన హెల్త్ అంత బాగవుతుంది. బట్ చిన్నప్పటి నుంచి మనం పెరిగిన విధానం కావచ్చు, చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పిన ఆహార అలవాట్లు కావచ్చు, వీటన్నిటి వల్ల మన ఇండియన్స్ రైస్ని ఎక్కువ తింటాం. సో రైస్ని తగ్గించడం, మన ప్లేట్లో ఓన్లీ హాఫ్ షుడ్ బి ప్రోటీన్. మరి ప్రోటీన్ అంటే ఏముంటాయి? సింపుల్, ఎగ్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. ఎగ్ వైట్ 2 తీసుకోవడం, దాంతోపాటు చికెన్ బ్రెస్ట్ లాంటివి ఆయిల్ తక్కువ చేసి చికెన్ బ్రెస్ట్ తీసుకోవడం, ఫిష్ తీసుకోవడం. అదే వెజిటేరియన్స్ అయితే సోయా చంక్స్, మీల్ మేకర్, సింపుల్ పప్పు, ఇవన్నీ కూడా ప్రోటీన్ సోర్స్లు. సో మన ప్లేట్లో ప్రోటీన్ 50% కనిపించిందంటే దట్స్ గ్రేట్ ఇండికేటర్ దట్ వీఆర్ మూవింగ్ టువార్డ్స్ గుడ్ హెల్త్. యా, సో కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఉండాలి అండ్ అంటే ఎటువంటి మీరు మోటివేషన్ ఇస్తారు, ఎటువంటి సపోర్ట్, మెంటల్ సపోర్ట్ ఈజ్ నీడెడ్ ఫర్ అ పేషెంట్? కిడ్నీ డిసీజ్ వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాల్సింది అవాయిడ్ సెల్ఫ్ బ్లేమ్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనందరూ కూడా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కిడ్నీ డిసీజ్ రావడం ఒక పాపం కానే కాదు. కిడ్నీ డిసీజ్ కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది. సో కిడ్నీ డిసీజ్ రాగానే ఫస్ట్ చేయాల్సింది ఈ డిసీజ్ని మనం యాక్సెప్ట్ చేసి హౌ టు మూవ్ ఫార్వర్డ్. రెండోది ట్రాప్స్లో పడకపోవడం, అంటే షార్ట్ కట్స్ 30 రోజుల్లో తగ్గించేస్తామని యూట్యూబ్లో చూసి హెర్బల్ మెడిసిన్స్ వాడడం, అన్సైంటిఫిక్ మెజర్స్ వాడడం, ఇంకేదో స్టెమ్ సెల్ థెరపీ ఉందని ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా పచ్చి మోసం. సింపుల్ థింగ్ ఈజ్ స్టార్ట్, యాక్సెప్ట్ ద డిసీజ్, ఒక ప్రాపర్ సైంటిఫిక్ అనాలిసిస్ తెచ్చుకోండి, దాంతోపాటు ఫండమెంటల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా వాడండి. అండ్ దెన్ మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోండి. షుగర్ బీపీ ఉంటే షుగర్ బీపీని కంట్రోల్ చేసుకోండి. ఐ ఛాలెంజ్ 60% మీరు మీ డైరెక్షన్ని మార్చుకుంటారు. Yeah. సో కిడ్నీ డిసీజ్ ఉన్నా యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. డాక్టర్ గారు, కిడ్నీ సమస్యలకి సంబంధించి అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అనేక వివరాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యా, సో ఇదే ఇవాల్టి ఏబిఎన్